ఏంద్రా బాబు ఇది మబ్బులు కింద రోడ్డు మీద పరిచినట్టుంది. ఈ మూతికి టేప్ వేస్తా ఆగరా వచ్చేటప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు 3mm టేప్ వేస్తా. చూసిరా తోట ఎట్లుందో, ఆ చెట్ల మధ్యలో కూర్చొని తాగుతుర్రు తోటల. అరే స్ట్రైటింగ్ చేయించినావు అరా గడ్డంని స్ట్రైటింగ్ చేయించినట్టు నేను నిన్నే చూస్తున్నారా నేను. ఈత కళ్ళు ఖర్జూర కళ్ళు నీరా. మేమైతే నీరా తీసుకున్నాము. ఇది కొబ్బరి నీళ్ళ లాగానే ఉంటుందంట. నేను తాగి చెప్తా కొబ్బరి నీళ్ళ లాగా ఉందో లేదు. कमल भाई कैसा है टेस्ट? बोलो थोड़ा वीडियो में. गुड, यू लाइक इट? वेरी गुड एंड इट्स वेरी डिलीशियस. బ్రేక్ఫాస్ట్ ఈరోజు మామూలుగా లేదు, చూపిస్తా చూడండి ఏం ఆర్డర్ చేసాం. చికెన్ కర్రీ, సలాడ్, తందూరి రోటీ. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరో కొత్త రోజు కొత్త బ్లాగ్తో మళ్ళీ మేము ముందుకు వచ్చేసిన. ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి లేచిండే, ఇప్పుడు 5:44 అవుతుంది. 5 minutesలో మనం బండిని కోల్డ్ స్టార్ట్ చేసుకొని ఇక్కడ దగ్గరలో డిలైట్ కిచెన్ అని ఉంది. సో అక్కడ మేము కలుస్తామని చెప్పినాము, నేను బన్నీ. ఈ సండే బన్నీ ఫైనల్గా వస్తున్నాను నాతో పాటు రైడ్కి. ఈ సండే రైడ్ ఎక్కడికి వెళ్తున్నామో నేను వెళ్ళే దారిలో మీకు చెప్తా. ఫస్ట్ అయితే ఫటాఫట్ షూస్ వేసుకొని బయలుదేరదాం. సహంది సైకిల్ స్టాండ్ ఖరాబ్ అయింది. వాడు ఏడబడితే ఆడనే పడిస్తుండదని నైటే అన్ని సెట్ చేసి పెట్టుకున్నా. వీడియో తీసుకొని బయలుదేరాలంటే కొంచెం టైం పడుతుంది. లాస్ట్ టైం లెక్క ఏం మర్చిపోకుండా అన్నీ అయితే పెట్టేసుకున్నా. లాస్ట్ టైం నేను డ్రోన్ తీసుకుపోయినా కానీ డ్రోన్ రిమోట్ తీసుకుపోలే. కమల్ భాయ్ వాళ్ళు అయితే ఇంకా కాల్ చేయలేరు, నాకు కాల్ చేయలేరంటే ఇంకా రాలేరు వాళ్ళు. లాస్ట్ సండే రైడ్ అంత బాగా కాలేదు, సో అందుకే ఈ సండే రైడ్ నేను ప్లాన్ చేస్తా అని చెప్పిన. ఈరోజు మేమైతే తూప్రాన్ దగ్గరలో ఉన్న ఈతవనం అని ఒక కళ్ళు తోట అనుకోండి, తోటలాగా ఉంటుంది. బాగుంటుంది ప్లేస్, చాలా బాగుంటుంది. మనం పొద్దున్నే అక్కడికి వెళ్తే ఫ్రెష్గా చెట్ల నుంచి కళ్ళు తీసిస్తారు. సో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా అని చెప్పేసి రెగ్యులర్గా కాకుండా బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఈరోజు ఇట్లా ప్లాన్ చేసిన. ఏడున్నాడు బండిగాడు, నేనే లేట్ అంటే ఏడు నాకంటే లేట్ ఉన్నాడు ఏడు. అరే ఎక్కడరా నువ్వు? ఏడు నువ్వు? అరే రారా, లేట్ అయిపోయింది. అవునరా, వీడియోలు తీసుకొని కూడా నేను వచ్చేసిన. నువ్వు ఇంకా చిన్నకి బండి దగ్గర ఏం చేస్తున్నావు? కేరళ సూపర్ మార్కెట్ దగ్గర రారా అంటే నీకు చెప్పినా కదా, చిలకకి చెప్పినట్టు కేరళ సూపర్ మార్కెట్ దగ్గర రారా అని. ఫోన్ మాట్లాడాలన్నా ఏం చేయాలన్నా ఈ గ్లౌజులు ఇప్పాలి, మళ్ళీ వేయాలి. వెళ్ళిపోతుడు తోపుగాడు. ఏ బన్నీ ఫైనల్కి వచ్చినావురా సండే రైడ్కి. నువ్వు కలగంటున్నానా నిజమేనా? ఒకసారి గిచ్చు. నిన్ను కేరళ సూపర్ మార్కెట్ అంటే నువ్వు ఆడేం బిక్తున్నావురా? చిన్నకి బండి దగ్గర ఏం చేస్తున్నావు? టిఫిన్ చేస్తున్నావు. నీకు టిఫిన్ వేడివేడిగా పెడుతుంటాడు. అలా వచ్చినోడు ఆగకుండా దుబ్బేస్తున్నావు అంటే నీకే ఉందిరా బండి. బండ్ల సప్పుడు వినిపిస్తుంది ఇల్లే అనుకుంటా. మా ఇద్దరి సేమ్ ఇంటర్కామ్స్, అంటే యూనివర్సల్ ఇంటర్కామ్స్. మా ఇద్దరి అయితే కనెక్ట్ అయినాయి. వాళ్ళతో ఇప్పటివరకు మేము ఎప్పుడు కూడా కనెక్ట్ చేసుకోలేదు ఇంటర్కామ్స్. మాది రేంజ్ వాళ్ళంతా లేదులే. కమల్ భాయ్, हेलो कमल भाई, ये ब्रिज के पास खड़े हैं, देखो ये क्या बोलते, नहीं वो नहीं, ये जो अपना कोम्पली ब्रिज है ना, वो जो, हाँ आ जाओ. వస్తున్నట్టదా ఫస్ట్ ఆడ అవుదాం అనుకున్నా, ఆడ కనిపించలేరు కదా, ఇంకా సదరగానే ఇటు వచ్చేసిన నేను. వాళ్ళు ఆడున్నారు, వెనకాల కన్స్ట్రక్షన్ అవుతుంది చూడు బ్రిడ్జ్, ఆడున్నారు. వెల్కమ్ చెప్పు సూపర్ బైక్స్. నువ్వు డబ్బులు కొట్టి నేను డాన్స్ చేస్తా. ఈతవనం అరే ఎక్కువ దూరం ఏం లేదు, 35 kilometers. ఏం కాదులే, చూద్దాం. మనం మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంకొంచెం దూరం పోతాం. అక్కడ కొద్దిసేపు అక్కడ టైం స్పెండ్ చేసి అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఇంకొంచెం దూరం పోదాం. వచ్చిండు కమల్ భాయ్, ఆ ఇండికేటర్లు బూజావే. నైట్ తొందరగా పడుకుందాం అనుకున్నా నేను, కానీ ఒక వీడియో ఎడిట్ చేస్తూ లేట్ అయిపోయింది నాకు. 11-11:30 అయింది పడుకునేసరికి. అది కూడా ఇంకా కంప్లీట్ కాలేదు ఆ వీడియో. ఈరోజు మళ్ళీ ఇంటికి పోయినాక మళ్ళీ దాన్ని ఎడిట్ చేయాలి. ఎడిట్ చేసి కుదిరితే ఈరోజు అప్లోడ్ చేస్తుందని. కరెక్ట్ 5 o'clock అలారం పెట్టుకున్నా, కానీ కమల్ భాయ్ 4:15కే కాల్ చేసిండు. 4:15 కాదు సారీ, 4:45కి కాల్ చేసిండు. మేడ్చల్ దాటితే కొంచెం రోడ్ బాగానే ఉంది, వెళ్ళిపోవచ్చు. మొత్తం ఫాగే ఉంది రా ముందర, ఏం కనిపిస్తలేదు. డివైస్ ఈ నుంచి ఇడికి పెట్టి మంచి పని చేసిన.
నాకు చూడ్డానికి కూడా ఎక్కువ తల కిందికి ఉంచాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ కరెక్ట్గా నా చిన్న లెవెల్కి ఉంది. కాకపోతే ఈ పార్ట్ షేక్ అవుతుంటుంది, అది ఒకటే ప్రాబ్లం. ఇంకా షేకింగ్ని ఇగ్నోర్ చేసేసాలి మనం, అన్నీ మనం కావాలంటే కావు. అది చూసారు ఎంత బాగుందో క్లౌడ్స్, 3 షేడ్లు కనిపిస్తున్నాయి. కిందికి కొంచెం రెడ్గా ఉంది, మధ్యలో ఎల్లో ఉంది, పైన బ్లూ ఉంది. వావ్, డ్రోన్ ఎగరేస్తా కదా అప్పుడు ఇంకా బాగా చూపిస్తా. మనకి ఎక్కువ టైం ఏం పట్టదు మేము వెళ్ళే ప్లేస్కి. అక్కడికి వెళ్ళి ఫస్ట్ అయితే కొద్దిసేపు అక్కడ చిల్ అవుదాము, కళ్ళు తాగి చిల్ అయినాక ఆ తర్వాత అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్కి వెళ్దాం. చూసిర్రా రోడ్ కానుకొని పోతున్నట్టుంది మంచు. వాహా క్రేజీ ఉంది పో. అరే నేను ముందుంటారా, మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఇంకా 16 కిలోమీటర్స్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి మనం. ఈ రోడ్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోతే ఈ రోడ్లో రైడ్ చేస్తే మార్నింగ్స్ మామూలుగా ఉండదు, కంప్లీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి మనం. అన్నీ మనం ఎప్పుడు తీసుకుందాం రా Z900? నాకు ఒకటి ఇప్పియాలి నువ్వే, నాకు ఒకటి ఇప్పించి తర్వాత నువ్వు కొనుక్కో. అరే వావ్ మ్యాన్, ఏందిరా బాబు ఇది, మబ్బులు కింద రోడ్డు మీద పరిచినట్టుంది. అయ్యయ్యయ్యయ్యయ్యయ్యా ఏమన్నా అనిపిస్తుందా రాజాను? అరే ఇది మొత్తం పచ్చిగా అయిపోయినారా నేను? అరే ఆయమైపోయింది మళ్ళా. నేను ఇదే అన్న బ్రిడ్జ్ మస్తుందని, క్రేజీ ఉంది బ్రిడ్జ్. कमल भाई 4 किलोमीटर है इधर से, आगे से लेफ्ट लेना. हाँ 4 किलोमीटर है, 3 किलोमीटर है, 3.3 पूरा मिला के पूरा. हाँ तो मैं क्या बोल रहा हूँ कमल भाई, अपन उधर थोड़े 1/2 घंटा वेट करेंगे रह के, फिर अपन थोड़ा आगे जाएंगे. नहीं तो अब एक ब्रेकफास्ट का पॉइंट बोले ना. हाँ चलो दा यशवंत, హాయ్ హాయ్ దా. ఇటే పోవాలి ఇంకా ఇక్కడ నుంచి. అంటే లెఫ్ట్ తీసుకున్నాక 2.5 కిలోమీటర్స్ ఉంది, 6 మినిట్స్లో వెళ్ళిపోతాం మనం. మనం బండి మీద ఇన్వెస్ట్ చేసిన దానికన్నా మనం గేర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయాలరా. సేఫ్టీ ఫస్ట్ ప్రయారిటీ. బండిగాడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. నేను మంచి మాటలు చెప్తుంటే నువ్వే చెప్పాలంటుండే ఇంకా నుంచి బ్యాక్గ్రౌండ్. ఈ మూతికి టేప్ వేస్తా ఆగరా, వచ్చేటప్పుడు రిటర్న్ అయ్యేటప్పుడు 3mm టేప్ వేస్తా, లేకపోతే ఇంటర్కమ్ డిస్కనెక్ట్ చేస్తాను. ఇతను నన్ను కంటెంట్ తీసుకొని ఇస్తలేవు. ఏం చేస్తుండు వాడికి అట్లా వస్తాడా రా మరి, ఏం వేసుకోకుండా. జాకెట్ వేసుకోవద్దారా, జాకెట్ వేసుకోవద్దా? జాకెట్ చలి పెడతలేదా నీకు? వాడి చేతులు గట్టిగా ఇట్లా ఐస్ గడ్డ అయిపోతాయి ఈ చలికి. గ్లౌజులు కూడా వేసుకోలేడాడు. ఈయనే ముందర ఈతవనం ఈ రైల్వే గేట్ దాటంగానే వస్తుంది. ఆ సైలెన్సరే కాదు ఇంకేమేమో సపోర్ట్లు వస్తున్నాయి, పాత ఇనుప సామాన్ సపోర్ట్ల నుంచి. టింగ్ అయితే ప్లేట్లు కొట్టుకుంటే సౌండ్ వస్తుంది చూడు, అట్లా వస్తుంది. ఇంకా మట్టి కాదురా అది, వడ్ల పొట్టు. నార్మల్గా ఇప్పుడు ఈ మధ్య తెంపిన వడ్లన్నీ కూడా రోడ్ల మీద ఎండేస్తారనమాట వీళ్ళు. కళ్ళు ఈత కళ్ళు, ఏ కళ్ళులో ఇగో స్టార్ట్ అయిపోయినాయి దుకాణాలు, కళ్ళు దుకాణాలు. ఏదో పెద్ద తాగేటోళ్ళకి చెప్తున్నాడు నేను మా అంటే ఒక గ్లాస్ తాగుతా ఎక్కువ. ఇదే రా ఈతవనం. కార్లు చాలా ఉన్నాయి ఇక్కడ. చూసి రా తోట ఎట్లుందో, ఆ చెట్ల మధ్యలో కూర్చొని తాగుతుర్రు తోటల. అరే రే ఇంత పొద్దున కూడా వస్తుర్రు రా రైడ్కి తాగడానికి. బండ్లు ఈడ పెడదామా? ఈతవనం ఏం దొరుకుతుంది? ఇక కనిపిస్తుంది కదా ఏం దొరుకుతుందో. ఏం తమ్ముడు ఏడ ముట్టిస్తావు అగరబత్తీలు? పూజ చేస్తున్నావా? స్నానం చేసినావా మరి పూజ చేయడానికి?
గడ్డంని స్ట్రైటింగ్ చేయించినాడు. నేను నిన్నే చూస్తున్నారా నేను. ఆడ మటన్ షాప్ ఉంది, ఈడ కోడ్లు పెట్టిరు, నాటు కోడ్లు, బాయిలర్ కోడ్లు. కావాలంటే వండిస్తారు అనుకుంటా. మాకు ఇప్పుడు ఆ ప్లాన్ లేదు, వండించుకునే ప్లాన్. एक ले लिए तो एक एक ग्लास पी लेके निकल जाएंगे बस एक्सपीरियंस करने के लिए. ఓయ్ ఏంది నీ కళ్ళు అట్లున్నాయి? ఇది ఏమన్నది కదా అట్లా అంటే రెడీగా ఉంది దుంకనికి. ఒకసారి ఏమేమి రకాల కళ్ళు దొరుకుతాయి చెప్పిడ మాకు? ఈత కళ్ళు, ఖర్జూర కళ్ళు, నీరా. ఈ 3 రకాలు దొరుకుతాయి. ఈత కళ్ళు ఎంత రేటు? ఈత కళ్ళు ఒక చెట్టు అయితే 200, అన్ని చెట్ల రిజర్వేషన్ అయితే 50 రూపాయలు లీటరు. ఓకే. నీరా అయితే 2 లీటర్లు వస్తుంది, 250 రూపాయలు. ఖర్జూర కళ్ళు 100 రూపాయలు లీటర్, 500 కుండ. ఓకే. పొద్దున ఎప్పుడు తీస్తావు, ఎప్పుడు బంద్ ఉంటుంది? పొద్దున 6 గంటలకు స్టార్ట్ అవుతుంది, పొద్దుకి 7 గంటలకు క్లోజ్ అవుతుంది. ఓకే. పొద్దున 6 గంటల నుంచి 7 గంటల వరకు అదే క్వాలిటీ, అదే అన్ని సేమ్ ఉంటుంది. అయిపోతే బంద్ అవుతుంది, అంతేగాని ఇంకా వేరే అయిపోయిన కొద్దీ మళ్ళీ చెట్ల నుంచి తీసుకొస్తానే ఉంటారు. తీస్తారు అంతే, అయిపోతే క్లోజ్ అంతే. కల్తీ చేసుడు ఏముండదు ఇక్కడ, మంచిగా ప్యూర్ కళ్ళు అయితే అమ్ముతావు. రైట్ అన్న. నీరా ఇచ్చేసి ఒకటి, ఒక లొట్టి ఇచ్చేసి. ఒక లొట్టిలో ఎన్ని గ్లాసులు వస్తాయి? ఒక లొట్టి 2 లీటర్లు వస్తాయి. చలో కొంచెం డ్రోన్ షాట్ తీసుకుందాం టైం ఉన్నప్పుడే. అయితే ఇక్కడ మొత్తము 3 రకాల టాడీ దొరుకుతుంది, అంటే కళ్ళు దొరుకుతుంది. ఒకటేమో ఈత కళ్ళు, ఒకటేమో ఖర్జూర కళ్ళు, ఇంకోటి నీరా. మేమైతే నీరా తీసుకున్నాము. ఇది కొబ్బరి నీళ్ళ లాగానే ఉంటుందంట. నేను తాగి చెప్తా కొబ్బరి నీళ్ళ లాగా ఉందో లేదు. अच्छा है, शक्कर मिला है इसमें, शक्कर डाले. చక్కెర వేసిర్రు, ఇలా కట్టేటప్పుడే చక్కెర వేస్తారు కూడా. నీళ్ళ లెక్కనే ఉంది, పెద్దగా ఏం డిఫరెన్స్ తెలుస్తలేదు నాకు. ఇలా అడిగి తెలుసుకుందాం ఎట్లుందిరా బన్నీగా. నాటకాలు దొబ్బకు నువ్వు తాగు. नहीं मैं नहीं पी रहा, मैं बस टेस्ट करने के लिए. कमल भाई कैसा है टेस्ट? बोलो थोड़ा वीडियो में. गुड, यू लाइक इट? वेरी गुड and it's very delicious. मेरा हाथ कांप रहे. ఎట్లుంది? The same from my side. It's very good. బన్నీగాడు చెప్పాలి, బన్నీగాడు ఇల్లు చెప్పాలి. సైనా అసలు నువ్వు తాగుడు చెప్తున్నావు. చేతులు గడ్డగట్టేసినాయి, అసలు అయితలేదు. ఏదైనా పట్టుకుంటే కూడా పట్టుకోనికి వస్తలేదు నాకైతే. రేజ్ చేయన్నా, రేజ్ చేయొద్దు నన్ను అట్లా. నాది రాదురా సౌండ్, రేజ్ చేసిన. ఆ పెద్ద బండ్లో అయితే వస్తుంది సౌండ్. మేము ఒక లొట్టి నీరా తీసుకున్నాము. తీసుకొని ఒక్కొక్క గ్లాస్ తాగినాము, తాగేసి వెళ్ళిపోతున్నాం. ఇంకొక 2 మా గ్రూప్లో రైడ్ చేసేటోళ్ళు వచ్చిర్రు, సో వాళ్ళ కోసమని వెళ్తున్నాం. అయినా మేము కళ్ళు దానికి రాలేదు, జస్ట్ అది ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చినాం. వావ్, ఇంక ఎక్కువైపోయింది. సన్ రైజ్ కూడా అవుతుంది, ఫాగ్ ఎక్కువైపోయింది. ఇంకా డ్రోన్ ఎగరేసి పైనుంచి చూస్తే చెట్లని, ఎన్ని చెట్లు ఉన్నాయో దగ్గర నాకు తెలిసి ఒక 5-6 ఎకర్స్ పండిస్తారు. దీనికి రోడ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంటుంది, ఈజీగా కింద దాకే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి నాకు తెలియదు, ఐడియా లేదు. కమల్ బైక్ ఏదో తెలిసిన ప్లేస్ ఉందంట, బాగుంటుందంట బ్రేక్ఫాస్ట్, ఆడికి తీసుకుపోతా అన్నాడు. చూస్తుర్రా అసలు ఎట్లుందో ఫాగ్, చాలా టూ మచ్ ఉంది ఫాగ్. ఏం కనిపిస్తలేదు చూడండి బ్రిడ్జ్ కిందికి చూస్తే. ముందర పోతున్న మా వాళ్ళు కూడా కనిపిస్తలేరు ఒక డిస్టెన్స్ వరకు వెళ్ళిపోయినాక.
మధ్యలో నుంచి సూర్యుడిని చూడండి ఎంత బాగా కనిపిస్తుండే. మధ్యలో ఏదో ఫిల్టర్ పెట్టినట్టు ఉంది సూర్యుడికి. అరే ఏంట్రా ఇది? ఎక్సీవాడు ఇప్పుడే సడన్ గా లెఫ్ట్ తీసుకుండు, మొత్తం రైట్ నుంచి లెఫ్ట్కి వస్తున్నాడు. వెనకాల లారీ వస్తుంది మీద నుంచి. షేరీ పంజాబ్. ఓకే, ఒక హార్లీ డేవిడ్సన్ వచ్చింది, ఇంకోటి బెనలీ 600 అయ్యా అనుకుంటా. ఓ పద్ధతిలో పెడితే మంచిగా వీడియో తీసుకుంటుండేగా. పెడదాం, ఫస్ట్ అయితే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. బ్రేక్ఫాస్ట్ చేసినాక వచ్చి మంచిగా వీడియో తీసుకుందాం. మొత్తం గడ్డగట్టేసి గ్లౌజులు ఉన్నా కానీ పనిచేస్తలేవురా. కమల్ భాయ్ చెప్పిన ప్లేస్ ఇదే, బ్రేక్ఫాస్ట్కి బాగుంటుంది అన్నాడు. ఇక్కడ షేరీ పంజాబ్ దాబా అంట. అచ్చారా తాయా? బండ్లన్నీ దాబా ముందు ఆపేసుకున్నాము. ఒకసారి బండ్లు అంటే క్లమ్జీగా ఉన్నాయి, ఒక లైన్లో పెట్టలేదు. తిన్నాక పెడదాం, మంచిగా ఒక లైన్లో పెట్టి కొన్ని మంచి డ్రోన్ షాట్ తీసుకున్నాం. మీకు కూడా మంచి ఇలాచీ అల్లం వేసి పెట్టింటి. అచ్చా, బ్రేక్ఫాస్ట్ ఈరోజు మామూలుగా లేదు, చూపిస్తా చూడండి ఏం ఆర్డర్ చేసాం. చికెన్ కర్రీ, సలాడ్, తందూరి రోటీ. మా కోసమే టేబుల్ చైర్లు కూడా అరేంజ్ చేసిండు లోపల నుంచి తెచ్చి. కమల్ భాయ్, ఆలూ పరోటా మెరుకు. ఆలూ పరోటా విత్ నింబు కా అచార్. నేను ఫస్ట్ టైం ఆలూ పరోటా విత్ నింబు కా అచార్ తింటున్నా. కాంబినేషన్ నెక్స్ట్ లెవెల్, చాలా బాగుంది. मैं पहली बार खा रहा हूँ ये कॉम्बिनेशन. अच्छा लगा. में अचार नहीं बना, अचार का क्यों नहीं बनाते रे? अचार के साथ रोटी नहीं खाते हम लोग. हाँ, हम लोग रोटी के साथ सब्जी ऐसा खाते, लेकिन अचार इसके साथ दही और अच्छा लगता. మన దగ్గర పెట్టే పచ్చడిలో నిమ్మకాయని చిన్న చిన్న ముక్కలు చేస్తారు కదా, వీళ్ళు మొత్తం సగం సగం నిమ్మకాయ పెట్టింది. మా ఇంట్లో వేరే ఉంటుంది, వీళ్ళది వేరే ఉంటుంది. టేస్ట్ కూడా వేరుంది. మొత్తాన్ని మీకు దొరికింది. హ్యాపీ అంటే రెగ్యులర్ బ్లాగ్స్ చూస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ దాబాలే మనం ఆర్డర్ చేస్తే రోటీ చేస్తే కూర చేస్తలేడు, కూర చేస్తే రోటీ చేస్తాడు. రోటీ తెచ్చేలోపు కూర చల్లగా అయిపోతుంది, లేకపోతే కూర తెచ్చేలోపు రోటీ చల్లగా అయిపోతుంది. भाई लाए तो दोनों साथ में लो, करी और रोटी. करी ला के रोटी नहीं लाए तो क्या फायदा. అన్న సారీ, ఏమనుకోక డిస్టర్బ్ చేస్తున్నా తినేటప్పుడు. ఐఎమ్ లీవింగ్. నాకు మంచిగా అనిపించింది మీరు కలిసినందుకు, నా వీడియో చూస్తున్నందుకు. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రో, కుదిరితే నచ్చితే. నాకు ఇన్వైట్ చేయి, నాకు పింగ్ చేసినా సరే, నేను జాయిన్ యూ ఫ్యాన్స్. రైట్ బ్రో, థ్యాంక్ యూ. మేము లాస్ట్ 2 Sundays వేరే దగ్గరికి వెళ్ళినాము, ఇప్పుడు ఈ సండే ఇటు వచ్చినాం. రైట్ బ్రో. నువ్వే లేట్. చలో కమల్ భాయ్. कैमरामैन जल्दी फोकस करो. టోల్గేట్ దగ్గర ఆగినాము, ఆగి కొన్ని మళ్ళీ వీళ్ళని కొంచెం టైం ఇవ్వనా డ్రోన్ షాట్ తీసుకొని కన్నా. ఇంకా తొందరలో ఒక 2-3 షాట్లు అయితే తీసేసుకున్నా.
ఇక్కడనే అందరం గుడ్ బాయ్ చెప్పేసుకున్నాము. ఇక మిగతా కొంచెం ముందరికి వెళ్ళాక ఎక్కడో అక్కడ డిస్పోజ్ అయిపోతాం. నా ఇన్స్టా 360లో స్టోరేజ్ ఫుల్ అయిపోయింది. ఇప్పటిదాకా రికార్డ్ అయింది అనుకున్నాను నేను అందుకే ముందు జాగ్రత్తగా ఒక ఎక్స్ట్రా మెమరీ కార్డ్ కూడా తెచ్చుకున్నా. ఇప్పుడే మెమరీ కార్డ్ కూడా మార్చేసిన, దాంట్లో మార్చేసి మళ్ళీ ఆన్ చేసిన దాన్ని. రైడ్ చాలా బాగుంది. పొద్దున్న వచ్చేటప్పుడు వెదర్ మామూలుగా లేకుండా చాలా బాగుండే వెదర్ పొద్దున్న వచ్చేటప్పుడు. జిఎస్ఏ కదరా అది, టైగర్ 900. అట్లాంటి బండి కావాలరా నాకు ఒకటి. ఇప్పిరా బండి, ఇప్పి ఒక చిట్టి ఎత్తి ఇప్పించేసే నాకు. నీకు ఈ బండి ఇచ్చేస్తా, ఆ బండి ఇప్పిస్తే గిఫ్ట్ రా నీకు. నువ్వు నాకు ఆ బండి గిఫ్ట్ చేయి, నేను నీకు ఈ బండి గిఫ్ట్ చేస్తా. ఓకేనా? ఎప్పుడు గిఫ్ట్ చేస్తావు మరి? నేను ప్రిపేర్ అవుతా వ్లాగ్ చేసుకోవడానికి ఆ రోజు. 2028 ఏదో రేపు ఇప్పిస్తున్నట్టు చెప్తున్నారా నువ్వు? ఎగిరిపోతావా? హారన్ కొడుతున్నావు. ఆడ లారీలు పోతున్నాయి, మనోడు హారన్ మీద హారన్ కొడుతుండు. ఎగిరిపోతాడే మళ్ళీ 2 లారీల మీద నుంచి. ఏమరా ఓపిక లేదరా బాబు నీకు? నాకు దీని కలర్ కాంబినేషన్ చాలా బాగా నచ్చింది, బ్లూ అండ్ గ్రే కాంబినేషన్. పోరా బాబు నువ్వు అవతలేవు పో. బ్యాక్ టు మేడ్చల్. చెప్పమ్మా, వచ్చినప్పుడు చలి పెట్టింది, ఇప్పుడు ఉబ్బరిస్తుందా? ఓకే రైట్, నువ్వు ఎట్లా అంటే అట్లా. నేను వీళ్ళతో రైడ్ చేస్తున్నప్పటి నుంచి టీలు కాఫీలు తాగేస్తున్నాను. నార్మల్గా అసలు నేను తాగనే బ్లాక్ కాఫీ అది అవుతా, కానీ ఇంకా వీళ్ళతోని అంటే చాలా చల్లగా ఉండే పొద్దున ఏదన్నా బామ్గా సిప్ చేయాలనిపించింది. సరే అని చెప్పేసి తీసుకుని. బ్లాక్ కాఫీ ఉందేమో అడిగేది ఉండే రాడ, నేను అడగలే బ్లాక్ కాఫీ. హాయ్ బ్రో, ట్రిపుల్ రైడింగ్ చేయకండి బ్రో, మంచిది కాదు. హెల్మెట్ పెట్టుకోండి. ఇదైతే అసలు క్రేజీ ఇది బండి. దానికి ఇంకా సపరేట్గా ప్యానియర్స్ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అన్ని సామాన్లన్నీ వేసుకొని పోవచ్చు, దునియాభర్ సామాన్లు. ట్రాఫిక్ ఉంటే ముందర క్లియర్ చేయమని పిలిపించినారా? చేసిండంట, క్లియర్ చేసిండంట, చెప్పిండు, ఇన్ఫర్మేషన్ ఇచ్చేసిండు. వెళ్ళిపోదాంపా. రైట్ అన్న, థ్యాంక్ యూ. రైట్ రా, బాయ్. బాగా అయింది ఈరోజు రైడ్. అంటే ఇది నా 3rd రైడ్ వీళ్ళతో రైడ్ చేయడము. ఫస్ట్ బాగా అయింది, సెకండ్ కొంచెం అంత నాకు కాసు అనిపించలేదు రైడ్, కానీ ప్రాపర్ కోఆర్డినేషన్ లేకుండే ప్రీవియస్ రైడ్లా. ఈసారి అట్లా కాకుండా లిమిటెడ్ పీపుల్తోనే పోయినాము. అండ్ ఆ లిమిటెడ్ పీపుల్తో కూడా మంచిగా ఎంజాయ్ చేసినాము. మేము ఎంజాయ్ చేసినాము, అండ్ ఈ వీడియో చూసి మీరు కూడా ఎంజాయ్ చేసిరని అనుకుంటున్నా. చాలా సూపర్ బైక్స్ అండ్ చాలా రైడర్స్ వచ్చారు మన హైదరాబాద్ నుంచి. సహన్ ఏం చేస్తుండే, ఈరోజు సండే కదా, ఇక సైకిల్ వేసుకొని అటు ఇటు తిరుగుతుంటాడు. హాయ్ బాబాయ్. చిట్టి బంగారం లేచినే. స్పేస్ రాకెట్ ఇరిగిపోయిందా? ఆ గీతలు ఏందిరా నా ముఖమంతా, చెప్తే విను. సరే చేస్తా. బ్రేక్ఫాస్ట్ చేసినావు? ఏం తిన్నావు? బిస్కెట్ తిను. ఓకే, చేసిస్తాలే. సరే, ఇంకోటి చేసిస్తాలే. వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ కొత్త సంవత్సరం మీరు అనుకున్న నెరవేరాలని, అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని ఇక్కడికి ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి. వీడియోలో ఏం నచ్చిందో నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి చెప్పండి. నా ఛానల్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకొని నేను ఎప్పుడే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. మళ్ళీ ఇలాంటి ఒక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా. అంతవరకు సీ యూ, బై, టేక్ కేర్.